అవన్నీ. సరే. నాని, అరే నాని, స్కూల్ టైం అవుతుందిలే. అరే ఇప్పటికే మీ మమ్మీ ఇల్లుకి ఎగుతుందిరా, నువ్వు ఇంకా లేట్ చేసినావు అనుకో అదే వస్తుంది, మరి నీ ఇష్టం. అబ్బో తాను చేసి రెడీ అబ్బో. ఇప్పుడు ఆరా లేచేది, బడికి టైం అవుతుంది చెప్ప తయారు కాపో. సరే ఇవాళ ఏం కూర వండుతాను? పప్పు చేస్తా. ఎప్పుడు గదే పప్పాయ కోడుగుడ్ల కూర. నిజమేనే, ఎప్పుడు పప్పేనానే, 4 గుడ్లు తెచ్చాడు. గుడ్లాడవన్నీ అని కండుతా. నాకు చెప్తే నేను దేనానే, నేను పోయి తెత్తది, నువ్వు పోరా. అమ్మ స్వప్న సంపద కూర వండడానికి కోడిగుడ్లు తీసుకొస్తాను, దుకాణకు పోయింది బాగా. అరే చిన్న, ఇప్పుడు అలా ముఖం కడిగేది ఎవరన్నారా కాదని? సరే సరే నువ్వు పోయి తాను చేయిపో. అరే ఉడికిళ్ళతో చేయి, నీకు చల్లీలు పడే అసలే. సరే సంపది డబ్బు మంచి అయినారా? అన్న అవుతుంది. చెప్పనా కానీరా, ఎండ అవుతుంది, దోమందు కొట్టాలి. సరే అన్న. సప్న నువ్వు కూడా చెప్పని తయారైరా. సరే ఈ గురు పైసలు ఈ వసంతక్కకి ఇచ్చేస్తా. సరే చెప్పన్నా. సరే బిడ్డ, నేను టిఫిన్ బాక్స్ బ్యాగుల్లో పెట్టిన, పైలంగా పో. అయ్యో రమేష్, ఛాయ్ జాగ్రత్త సరిపోతాదిరా, పోదినవా? ఉండు, నేను బడికాడ వాడబట్టి నేను పొలం కాడిపోతా. అరే రాజు, నీకోసమే వస్తానరా, ఇంకా నయ్యం షేర్లో పోయినామేమో అని అనుకుంటేనే వస్తాను. ఇప్పుడే పోదాం అనుకుంటాను. ఎందుకే? ఎందుకేంటిరా, ఇంకా అప్పు తీసుకున్న పైసలు ఇవ్వరారా? అయ్యో ఇష్టమే అన్న, ఎందుకు గట్ట మాట్లాడుతాను ఇప్పుడు? లేకపోతే ఏందిరా, అప్పిచ్చి 4.5 ఏళ్ళైంది. 2 ఏళ్ళు టైం ప్రకారమే వడ్డీ కట్టినావు. ఈ 2 ఏళ్ళల్లో అసలు లేదు, వడ్డీ లేదు. ఇక ఆగుడు నాతోటి కాదు. 2 ఏళ్ళ నుంచి నువ్వు వడ్డీ కట్టకుండా ఆగుతానా, కానీ ఇప్పుడు నాతోటి కాదు. నా పైసలు నాకు కావాలి. ఎప్పుడు ఇస్తావో చెప్పు, అప్పుడు వచ్చి తీసుకుపోతా. అది కాదు నరసన్న, గత 6 ఏళ్ళ నుంచి 24 గంటలు కరెంట్ ఉండేది, పచ్చని నీళ్లు ఉండేది. ఓసారేమో దోమపోటు వచ్చాయి, ఓసారేమో రాళ్ళవాన వచ్చాయి, ఇంకోసారేమో గాడు దుమానం పెట్టి అట్లన్నీ చేన్ల రాలి మొలకలు వచ్చాయి. ఇంకోసారి అయితే వీటిలో పోసిన అట్లన్నీ రాత్రి దొంగవాన వచ్చి మొత్తం తడిచిపోయాయి. పంట ఏంగానే సంబరం అన్న, అది లారెక్కేదాకా రోజు చచ్చిపుట్టుడు అవుతుంది అన్న. నన్నేం చేయమంటావురా? నిన్నేమైనా వ్యవసాయం చేయమన్నా? రాళ్ల వానలు ఈదురు గాడు కొట్టించి నీ పంట ఏమైనా నాశనం చేసినా? లేకపోతే నేను చదువుకున్న దోవల్ని నీ పంట మీదకి పంపించి పంట అంతా నాశనం చేసినా? నీ పంట వండితే నాకేంది, ఎండితే నాకేంది? నా పైసలు నాకు వారాయి. అన్న గట్లా మాట్లాడుతానేమేంది, నీకు తెలివందా? మా కూడా పంట వండితేనే కాదా నీకు పైసలు ఇచ్చేది. అరే సంపత్, మీ అన్నగాడు నా దగ్గర పైసలు దేంగా పంట వండితేనే ఇస్తా నాన్న అనలేదు. అట్లా అన్నట్టయితే నేను ఇచ్చేటోనే కాదు. అరే సంపతి నువ్వు ఆవురా. నరసన్న ఈసారి పంట చేతికి వచ్చిన ఖచ్చితంగా అప్ప చెప్తానే. గంటి రోజులు ఆగుడు నాతోటి కాదురా. సరే ఓ పని చేయండి, 10 రోజులు టైం ఇస్తా. మిత్తి మాత్రం కట్టు, అతను తర్వాత ఇస్తూ. అబ్బా 10 రోజులు అంటే మీకు ఎట్లా వెళ్తుంది చెప్పే, కొద్దిగా ఆగరాదే. ఇది ఆగుడు నాతోటి కాదు, 10 రోజులు వస్తా, తర్వాత నీ ఇష్టం. మళ్ళీ ఈ డబ్బు ఎక్కడరా, మనది ఎట్టిపోయింది?
ఏ అది పని చేస్తట్లేదన్న, అందుకే మల్బాబు నడకొచ్చిన. నేను రిపేర్కి రాయించి నువ్వు ఇవ్వపోతే మళ్ళీ వాళ్ళు అడగచ్చుడు ఆయన. ఏం కత్తి అది రిపేర్ ఇచ్చే వరకు రేపు అవుతుంది మరి. మళ్ళా డబ్బు ఎందుకు తెచ్చినావురా? మందు కొడుదు పా, నేను నీళ్ళు వస్తా. ఈ బాయికాడికి పోయి నీళ్ళ తాగే. అదే ఏం పని చేస్తాడు వీడు? రాజు, అరే రాజు, 10 రోజులలో మిత్తి పైసలు ఇవ్వండి కదరా. మిత్తి పైసలు ఎవరా అన్న? అది ఏందిరా, పైసలు లేవా? ఇయ్యరా మీరు? ఏందిరా మిత్తి పైసలు కూడా వెళ్ళాయా? ఇట్లయితే నాకు కుదరాదేవు. అసలు మిత్తి మొత్తం పైసలు మారేరి. ఆడేటివేనరా, చేన్లకు పోయినా. ఇట్లయితే మీరు విన్నారా? మందిలో పిలిచి మానం తిత్తా. అన్న అట్లానకే నా ముఖం చూసి ఒక్క 10 రోజులు టైం ఇయ్యే. టైం ఇచ్చి ఇచ్చే ఈడికి వచ్చిందిరా. నా పైసలు నాకు వారేసేదాకా పోయేది లేదు. వారాయ్. అన్న ఇప్పటికైతే ఇవి తీసుకోయే, జర మందిలో వెళ్ళిపోయావు. ఇప్పటికైతే ఇవి మిత్తి కింద రాసుకుంటానా. పంట వచ్చినాక పైసలు ఇవ్వలేదనుకో, ఇంట్లోకి వెళ్ళి మెడలు పెట్టి బయటికి నూకెత్తా. జాగ్రత్త. తీసుకునేటప్పుడు అయ్యే బాధ్యత అంటారు, ఇచ్చేటప్పుడు మాత్రం ధైర్యం రాదు. చెయ్యి. నా గాజులు తీసి ఆయనకి ఎందుకు ఇచ్చినావు? ఆ గాజులు ఏమన్నా నువ్వు చేయించినవా? మా అవ్వగారు చేయించినాయి. ఆయన మీ అన్న మన కోసం ఏమైనా అప్పు చేసిండా? అప్పు చేసి ఎవరికి పెట్టిండు? నువ్వు నా గాజులు ఎందుకు ఇచ్చినావు? ఏందే గట్ల మాట్లాడుతున్నావు? నీ నాయి ఏందే? మీ అన్న కట్టలు పైసలు తీసుకొచ్చి ఎక్కడెక్కడో దాచిపెట్టుకుంటాడు. మన రెక్కల కట్టం పోవట్టే, పండిన పంట పైసలు పోవట్టే, ఎక్కడెక్కడో అప్పులు చేయబట్టే. అది తీసుకొచ్చి ఎవరికి పెడతాడు? ఏం చేస్తాడు? ఏంది గంత కోపం కొద్ది చూస్తాడు? మీ అన్నకి ఇన్ని రోజుల నుండి లగ్గం కళ్యాణం నాకు ఎప్పుడో డౌట్ వచ్చింది. మీ అన్న బయట వదిన ఉంచుకున్నాడో మన్నో. ఏంది నా మీద చేయలా పడతాను? నేను చెప్పేది నిజమే. మీ అన్న బయట యువతను 2-3 బిడ్డలు తల్లిని ఉంచుకున్నట్టున్నాడు. అందుకే ముచ్చట ఎవ్వరికి చెప్తలేడు. మా అన్న ఏం చేసినా దానికి అర్థం ఉంటుంది. ఇంకొకసారి ఏ తెలియదు తప్పుగా మాట్లాడామనుకో మంచిగా ఉండదు బిడ్డ. పెళ్ళైన కంచెల్లి ఒక్క మాట కూడా అనలేదు. ఇలా నన్ను కొట్టిండు. నేను ఇట్లనే ఊకున్నా అనుకో, ఉన్న భూమి ఉండడానికి ఇల్లు కూడా లేకుండా మొత్తం అమ్మేస్తారు. రేపు నా కొడుకు భవిష్యత్తు ఎట్లా? ఈయనకి ఎత్తనేమో అర్థమైతలేదు. నేనే పోయి పెద్ద మనిషిని కలిసి వస్తా. ఏం గెలుపుతున్నావురా? ఇక్కడ షాపులో వారెత్తే 200 అయ్యేదానికి దాన్ని పట్టుకొని 3 రోజుల నుంచి చూస్తాన్నా. ఏ దీనికి 200 ఎందుకే? ఇగో ఇలా చిన్న స్క్రూ పిండి మీద కంటే ఈ సెట్ అయితే పెడితే. రాజన్న, నేను పెద్ద మనిషి సుధాకర్ అన్న రేపు 10కి రమ్మన్నాడు. మీ ఊళ్ళు పిలిపించారు నేను. మా వాళ్ళు ఎవరురా? మీ తమ్ముడును మరదలేనే. రేపు 10 వరకు రాడికి. సప్నా
ఏందా ఇది? లేకపోతే ఏంది? చూసుకుంటున్న కొద్దీ నా గాజులు పోయినాయి. ఇట్లనే చూసుకుంటుంటే రేపు నా పోరానికి ఏం మిగిలది. అందుకని పోయి పెద్ద మనిషిని కలిసిన. గాజులేంగా అదేం లేదన్నా. అదేం లేదంటావేంటి? నేను కానీ అర్థంలో మిత్తి పైసలకు వచ్చింది కదా, అప్పుడు నా చేతికాలం తీసి ఇచ్చినావు కదా. మీ అన్నకి చెప్పినావా ముచ్చట? నీకేం తెలియదు నోర్మే. నాకేం తెలియదు. అరే చిన్న ఏమైందిరా? అరే నాని నాని చిన్న అరే నాని ఏమైందిరా? నాని చిన్న లేవు చూస్తావేంటి? నాని లేరా? ఏమైందిరా? చూస్తావేంటి? లేవు. అన్నా ఎన్ని రోజులు నా గురించి ఆలోచించుకుంటూ బతికినావు, కానీ నా కడుపులో పుట్టిన కొడుకు గురించి కూడా ఇంతగానో ఆలోచిస్తామని తెలుసుకోలేకపోయింది. ఇన్ని రోజుల నుంచి ఇక ముచ్చట నాకెందుకు చెప్పలేదే? నీ మనసులనే దాచుకున్నావు. చిన్నప్పటి నుంచి నేను దాదుకుంటూ వస్తాను కదా, నీ మనసు ఎసి ఉంటుందో నాకు తెలియదా? చిన్న చిన్న దానికే భయపడతావు, బాధపడతావు. గసంటిది ఇంత పెద్ద ముచ్చట నీకు ఎట్లా చెప్పమంటావురా? మన అమ్మ నాన్న బతుకున్నా కూడా నా గురించి ఇంత ఆలోచించకపోదు. నువ్వు నాకు అన్నవు కాదే, నాకు తల్లి అయినా తండ్రి అయినా నువ్వేనే. బావా, నన్ను కూడా క్షమించండి. నేను కూడా తెలిసి తెలియక మిమ్మల్ని చాలా బాధ పెట్టిన. నేను మీ గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నా. నా కన్న తల్లి బతుకున్నా కానీ ఈరోజు నన్ను ఇట్లా చూసుకోకపోవచ్చు. ఈ రోజు నుండి నాకు మీరు బావ కాదు, బాబు. నన్ను క్షమించండి. దేవుడా, ఈసారన్నా నీ చల్లని చూపు నా మీద ఉంటుంది అనుకున్నా. ఎన్ని దోమపోటు మందులు కొట్టినా ఆ పొలం చేతికి రాకపోయే. మక్క చూస్తేనేమో నీళ్ళు లేక ఎండిపోయే. నేను అప్పులెట్ల కాదు, వాళ్ళకిచ్చిన మాట ఎట్లా నిలబెట్టుకున్నా. అయ్యో భగవంతుడా, వాళ్ళకిచ్చిన మాట తప్పదు. ఎందుకంటే అడగంగానే ఇచ్చిర్రు. ఖచ్చితంగా అప్పు కట్టాలి. కానీ ఎట్లా కట్టాలి, ఏం చేయాలి? సంపది, నేను పొలం కాడికి పోతా. మీరు కొద్దిగా వెనక్కి రాదా? పని లేదు కానీ. ఏం పని లేదు, నేను పోయి ఏం చేస్తావే? మక్కకు నీళ్ళు అందక ఎండిపోయారా? అరిసెనుకు దోమ మందు కొడితే దోమ దవపాయ. ఎప్పులతోటి వర్షం అవుతుంది రా. అన్నా ఇట్లా బాధపడుకుంటా మందితోటి ఎన్ని రోజులు అని ఉంటావే? సపరేట్గా ఒక ఎకరం తీసేసి ఎవరా పాల కడదాం పట్టేది. అరే సంపతి, బాబు చచ్చిపోయేటప్పుడు ఒక మాట అన్నాడు రా. ఎంత కష్టం వచ్చినా భూమి అమ్మకు బిడ్డ అన్నాడు. భూమి అమ్మితే కన్న తల్లిదండ్రులు అమ్ముకున్నట్టేరా. అయినా భూమి అమ్ముకొని మనం ఏం చేస్తాం రా? మనకు వచ్చింది వ్యవసాయం ఒక్కటే కారా. నువ్వన్నది కూడా నిజమే అన్న. పీజీ చేసినా కూడా నాకు ఏ నౌకరి రాకపోయే. ఈ మట్టి నమ్ముకుంటేనే ఒకటి బువ్వ దొరుకుతుంది. ఈ అప్పులతోటి మనసున పడుతుంది. గట్లా పొలం కాడ పోయి అన్న కూర్చుంటారా కొద్దిసేపు? మీరు కొద్దిసేపు అయినాక రారి, ఆ గడ్డి పోసేద్దాం. సరేనే బాబు, అన్నం తిన్నాక పోయే. ఏ అద్దురా, నాకు తినబుద్ధి అవుతుంది. సంపతి, ఇంకా ఎల్ఐసి సార్ పాలసీ కట్టింది, అది రిసిప్ట్ ఇవ్వలేదు. రిసిప్ట్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టు. సరే అన్న. గద్దెనెక్కేదాకా రైతే వెన్నెముక అంటూ గద్దెనెక్కిన తర్వాత ఆ రైతు వెన్నెముకనే ఎరగొడుతారు కదా. ప్రతి రాజకీయ నాయకుడు రైతే రాజు అంటుండు. ఆ రాజరికం ఎవరింట్లో పోతాడు? ఎవడు రాజు అవుతాడు, ఎవడు రైతు అవుతాడు? ప్రతి పెద్ద కంపెనీకి రాయితీలు ఇస్తున్నారు. మా రైతుకు మాత్రం ఏ రాయితీ ఇస్తలేరు. ఎందుకు? పెద్ద కంపెనీడు మీ పార్టీ ఎలక్షన్లకు పనులు ఇస్తారనా, లేక మా రైతులు ఏమి ఇస్తలేరనా? లచ్చలు అప్పు చేసినోడు కార్లలో తిరగబట్టి, పంట కోసం అప్పు చేసినోని మానాన్ని 10 మందిలో పెట్టి తీయబడుతుంది. రైతు అంటే గత్త చులకలరా.
ప్రతోడు టీవీల ముందడ కూర్చొని ఏ సంగికి నీళ్ళు ఇస్తాం అంటే మిమ్మల్ని నమ్మి పట్టేస్తాం కదరా. డ్యాముల నిండా నీళ్ళు పెట్టుకొని ఒక్క సుక్కలు నీళ్ళు ఇవ్వపోతుంది కదరా. కన్న కొడుక చోటి పంట కళ్ళ ముందట ఎండిపోతే మా కడుపు మండి పంట కాల పెట్టినవరా. దానికి మీరు పెట్టిన పేరు పైసల కోసం పంటట్టు పెట్టుకున్నారని చెప్తారా? ఏ తండ్రి కళ్ళ కొడుకు బతుకున్నప్పుడు అగ్గి పెడతాడారా? చెప్పురా. మీరిచ్చే ఎరువులు కల్తీ, మీరిచ్చే ఇత్తనాలు కల్తీ. ఈ మందులు పంట మీద పనిచేస్తావో పనిచేయో కానీ మా మీద ఖచ్చితంగా పనిచేస్తాయిరా. వీటికి పంట అంటే ఇష్టం ఉండదురా. మా రైతుల ప్రాణాలు అంటేనే వీటికి ఇష్టంరా. అన్నా ఏమైంది దగ్గర వాళ్ళవు అన్నా? అయ్యో అన్నా కప్నా పట్టే తాగలేదు. అయ్యో అన్నా ఓకే. అన్నరా అరే సంపది, రాజన్న మనకి ఇక లేరురా. అరే నేను పోయి ఊళ్ళో చెప్పొస్తారా? బాపులే బాపులే అన్నా లే అన్న, నీకేం కాలేదు లేరా అన్నా. నాకు భయం అవుతుంది లేరా. నీకేం కట్ట వచ్చి నాకు ఇంత ఘోరం చేసే, నీకేం బాధ అయింది అల్లా. చిన్నప్పటి నుంచి నా కోసమే బతుకుతున్నావు కాదే. నువ్వెక్కడ లగ్గం చేసుకుంటే వచ్చినది నన్ను వదిలే, నన్ను ఎక్కడ దూరం చేస్తావు అని భయపడి నువ్వు లగ్గం చేసుకోకుండా నా కోసమే బతికినావు కదని. నా సంతోషమే నీ సంతోషం అనుకున్నా. నాకు మన అమ్మ ఎట్లుంటావో తెలియదు, మన అయ్యి ఎట్లుంటాడో తెలియదు. అలా మొక్కాలని ఎప్పుడో మర్చిపోయింది అన్న. నువ్వు చచ్చిపోయి నా ధైర్యాన్ని కూడా తీసుకపోయినావు కదరా. నువ్వు ఉంటే నాకు కొన్నంత ధైర్యం ఉండేదిరా అన్నా. నీ రుణం తీసుకోక ముందే వెళ్ళిపోయినవారా. అయ్యో దేవుడా అన్నా, లేరా ఒక్కసారి లేరా అన్నా. నన్ను తండ్రి లెక్క సాదుకున్నావు కాదే. అల్లా
అన్నని ఒక్కసారి ఏమని చెప్తే నీకు దండం పెడతానే ఒక్కసారి చెప్ప